Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 12th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ సేమ్ వే యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో ఇది జనరల్గా మనకి వెనస్డే రోజు జరిగిన క్లోజింగ్ ఈ ఏరియాలో ఉండింది. అండ్ సేమ్ వే మనం ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్లో మనకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో సో బేసిక్గా వీళ్ళు వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాండే. అండ్ సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో అండ్ మోరర్లెస్ సిమిలర్ పొజిషన్స్ ప్రొపరైటరీస్ తరపు నుంచి కూడా సో వీళ్ళిద్దరు కూడా ఒక వెరీ నామినల్ అంటే కంప్లీట్గా హెడ్జ్ చేసుకున్నారు మార్కెట్లో. అండ్ సేమ్ వే ఒక వెరీ నామినల్ పొజిషన్స్ అనేటివి బేరిష్ సైడ్ ఓపెన్ చేసి ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం, వెరీ మోడరేట్ బేరిష్ పొజిషన్స్. సో మనం డిస్కస్ చేసుకున్న యాజ్ పర్ ఆర్ లెవెల్స్ బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ సెటప్ అని డిస్కస్ చేసుకునండి. అండ్ సేమ్ వే సిమిలర్ సైడ్ వేజ్ యాక్షన్ నుంచి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇది మనకి మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సెటప్ కింద డిస్కస్ చేసుకునండి. అండ్ లో ప్రాబిలిటీ అవసరం లేదు, బట్ ఎప్పుడైతే ప్రైస్ మనకి ఈ లెవెల్లో కానీ మనకి ఏంటి అంటే డైరెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఓపెన్ అయిన తర్వాత ఒక డౌ థియరీ ఫామ్ అయ్యి మనకి ఇలా ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మనకి వెరీ లో ప్రాబిలిటీ సినారియో అని డిస్కస్ చేసుకుంటే వీడియో మధ్యలో లాస్ట్లో లైవ్లో చెప్తానండి, బస్ ఎండింగ్లో కంప్లీట్గా ఏదైతే చెప్పినండే. సేమ్ వే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా మనం 10-20% ఆఫ్ ద క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఎప్పుడైనా సరే సెల్ ఆన్ రైజ్లో ఎలా ఉండాలి, సో ఈ వెళ్ళే రైజ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మనం కొంచెం కేర్గా ఉండాలి. ఇక్కడికి వెళ్ళినాక షార్ట్ చేయడం ఈజీ అనమాట. సో సేమ్ థింగ్ మీకు ఏదైనా నేను అనాలిసిస్ చేసి చెప్పినా కూడా ఇట్లాంటి థింగ్సే ఉంటాయి ఇందులో తప్పిస్తే ఇక్కడ షార్ట్ చేయమని ఇక్కడ నుంచి కిందికి వెళ్తుందని చెప్పి ఇట్లాంటిది గైడ్ అసలు చేయను బేసిక్గా. బికాజ్ అట్లీస్ట్ బిగినర్స్ కూడా ఉంటారు ఇందులో కాబట్టి ఎవరైతే కంప్లీట్ అనాలిసిస్ వీడియో వింటున్నారో వాళ్ళకి అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా బెనిఫిట్స్ అవుతూ ఉన్నాయి అండ్ లైవ్ మార్కెట్లో పేషెన్సీ పెరుగుతూ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. లెట్స్ సీ ఫోమో అనేది ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్గా మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మన సైకాలజీ ఎలా ఉంటుంది, సో పర్సనల్గా నాదైనా ఎవరిదైనా సో ఈ లెవెల్కి వస్తే చేసేయాలని ఉంటుంది. కానీ మార్కెట్ ఓపెన్ అయినాక ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి యూఎస్ మార్కెట్స్ ఉన్నాయో అది కొంచెం రెడ్లో క్లోజ్ అయినాయి బేసిక్గా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కొంచెం నా పర్సనల్గా నేను అన్ని మార్కెట్స్ అయితే ట్రాక్ చేయను, ఓన్లీ యూఎస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను బికాజ్ నెక్స్ట్ డేకి కొంచెం క్యూజ్ అవసరం కాబట్టి. బట్ మేజర్గా దీన్ని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. గ్లోబల్లో కూడా రెడ్గా నేను సబ్స్క్రైబర్స్ ఫార్వర్డ్ చేస్తుండే మెసేజెస్ అన్ని. సో మన మైండ్లో ఏముంటుంది అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు పక్కన అండ్ మనకి సోషల్ మీడియా ఉంటుంది. ఈరోజు చాలా 200 పాయింట్స్ 300 పాయింట్స్ సేమ్ లైక్ ఇంతకుముందు రోజులాగానే సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన మైండ్ ఏంటి అంటే సో మన మైండ్ కూడా అనాలిసిస్ వీడియో చూసినా లేదా మేము మెంటర్ మాటలు విన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఆ రోజుకి డైరెక్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వగానే మనం బేరిష్ ఎంట్రీస్ అనేది తీసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతోంది అనేది ఆలోచించాం మనం. సేమ్ థింగ్ హ్యాపెన్ టుడే యాజ్ వెల్. సో ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ సో ఎప్పుడైనా సరే మనకి న్యూస్ బేస్డ్ అనేది అంత అక్యురసీ ఉండదు, న్యూస్ బేస్డ్ చేయొద్దు అని చాలాసార్లు మెన్షన్ చేస్తూ ఉంటా. బట్ స్టిల్ పీపుల్ అంటే మనకి చాలా రీచ్ తక్కువ ఉంది అండ్ వెరీ మినిమం సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి దట్స్ ఫైన్, చూసే వాళ్ళని అట్లీస్ట్ సేవ్ అవుతూ ఉంటారు. అండ్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఈరోజు కోసం కూడా సో ఎవరైతే అట్లీస్ట్ ఈరోజు ఆ థింగ్ చేయండి కంప్లీట్ మార్కెట్ ఏదైతే మనకు పర్సనల్గా నేను ఏదైనా సపోజ్ పోల్ చేసినా ఏం చేసినా నా కాంటాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, సో మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెల్ ఆన్ రైజ్ యాక్టివ్లో ఉంది అండ్ సేమ్ వే అంటే డౌ థియరీ ప్రకారం అండ్ సేమ్ వే ఇన్స్టిట్యూషనల్ డేటా ఏదైతే ఉందో ఇది బేరిష్గా ఉంది కాబట్టి ఈ కాంటెక్స్ని ఇది కంబైన్ చేసి నేను బేరిష్ అని మెన్షన్ చేస్తూ ఉంటాను. సో అట్లీస్ట్ మీకు కూడా ఇలాంటి కాంటెక్స్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బుల్లిష్ వెరీ నామినల్ 6% అండ్ సైడ్ వే 6%, నో క్లియర్ వ్యూ సైడ్ 6%. సో అట్లీస్ట్ వీళ్ళు లైవ్లో వ్యూ బిల్డ్ చేసుకున్నా పర్లేదు, వీళ్ళు రెగ్యులర్గా న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసి మనీ సేవ్ చేస్తూ ఉంటారు, దట్స్ ఫైన్ స్టిల్. సో హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కడ పోయినా ఏం కాదు. బుల్లిష్ అనే వాళ్ళు అట్లీస్ట్ ఫస్ట్ క్యాండిల్లో బుల్లిష్ చేశారో లేదో తెలియదు, బట్ 82% బేరిష్. సో ఈ 82% బేరిష్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ మీకు తెలిసిందైతే బోర్ కొట్టొచ్చు, స్కిప్ చేయండి. అదర్వైజ్ ఎవరైనా బిగినర్ స్టేజ్లో ఉన్నా, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నా కూడా కొంచెం వినడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే బేరిష్ వ్యూ ఎక్స్పెక్ట్ చేసినామో, ఎస్టర్డే వెరీ నామినల్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి బేరిష్ సైడ్ అని చెప్పేసి ఆ టార్గెట్ అయిపోయింది. దీని తర్వాత ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఆన్ రైజ్ అంటే ఏంటి, ఇది థింక్ చేయండి. ఈ వీడియో డీటెయిల్గా చూడడానికి ట్రై చేయండి. సెల్ ఆన్ రైజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇది షార్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది వెరీ లో ప్రాబిలిటీ. ఈ ట్రేడ్స్ అనేటివి వెరీ లో ప్రాబిలిటీ. చేసినా పర్లేదు, చేయకున్నా పర్లేదు, చేసినా కూడా 10-20% ఆఫ్ ద క్వాంటిటీని. సో ఇక్కడ మనం లైవ్ మార్కెట్లో మర్చిపోయి మనకున్న ఫోమోతోని ఎంటర్ అయిపోతూ ఉంటాం. ఐ హావ్ గాన్ త్రూ ఫ్యూ స్క్రీన్ షాట్స్ అనమాట. బట్ స్టిల్ నాకు వాళ్ళ ప్రైవసీని డిస్క్లోజ్ చేయాలని లేదు, సో షేర్ కూడా చేయను. ఠీకే. సో ఇది అనమాట, ఎంబారసింగ్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. మన అనాలిసిస్ ప్రకారం ఏం చేయాలి, సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా పర్సనల్గా ఇదే మెన్షన్ చేస్తా. ప్రైస్ ఈ జోన్కి కానీ వస్తేనే ట్రేడ్ అనేది యాక్టివ్ అవుతుంది. అదర్వైజ్ ఈ లెవెల్ నుంచి కిందికి పోయినా, ఇంకొక 100 పాయింట్స్ కిందికి పోయినా కూడా పర్సనల్గా నేనైతే వాట్ వి కాల్ టెంప్ట్ అవ్వను ఆర్ ఫీల్ అవ్వను ట్రేడ్ లేకపోయిందని, ఇట్లాంటి థింగ్స్ అని. బికాజ్ ఇవన్నీ చూసేసిన మార్కెట్లో. సో సేమ్ వే మీకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ దాని తర్వాత క్యాండిల్ చూడండి, అసలు ఎందుకు వస్తుంది బుల్లిష్ వ్యూ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ ఆర్ మెయిన్ గ్రూప్లో కానీ, ఈవెన్ ఎవరైనా ఫ్రెండ్స్ మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా అట్లీస్ట్ షార్ట్ చేయడానికి వెయిట్ చేయని అంటే ఎవరు వినరు బేసిక్గా. బికాజ్ యూఎస్ మార్కెట్స్ 2% డౌన్లో ఉండే, మనది ఎందుకు అట్లీస్ట్ 1% అవుతుంది కదా అనేది. బట్ ఎందుకు వస్తుంది బుల్లిష్ మూవ్ అనుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంతా ప్రిపేర్ అయ్యింది ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ మనీ డిప్లాయ్ చేస్తే అక్కడ. అట్ ఈ సేమ్ వే ఇండియన్ మార్కెట్లో అంత అగ్రెసివ్నెస్ లేదు. అండ్ మనకి క్లియర్గా అర్థం చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒకసారి హయ్యర్ లెవెల్ స్ట్రక్చర్లో చూడండి, ప్రైస్ అనేది లోవర్లో చేస్తూ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ఎస్ఐ అట్లీస్ట్ మనం ఏదో ఒక ఇండికేటర్లో మాస్టర్ అయితే అవ్వాలి కదా. ఇక్కడ క్లియర్గా చూస్తే డైవర్జెన్సెస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. అంటే బేరీ స్ట్రెంగ్త్ అనేది అయిపోయింది, బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉంది. బట్ స్టిల్ మనకి ఇక్కడ నుంచి అట్లీస్ట్ వాట్ వి కాల్ ట్రెండ్ లైన్ యాక్సెస్ డ్రా చేసుకుని దాని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతా ఉంటే అప్పుడు బుల్లిష్కి కన్వర్ట్ అయినట్టు. బట్ స్టిల్ బేరిషే ఉంది, కానీ బుల్లిష్ స్ట్రెంగ్త్ అంత లేదు. టీకే. సో యూఎస్ మార్కెట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, గ్లోబల్ మార్కెట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ అందుకే నేను ఇన్స్టిట్యూషనల్ డేటాని ఎక్స్ప్లోర్ చేయమని చెప్తా ఉంటా, ఈదర్ ఎక్కడైనా నేర్చుకోమని కూడా చెప్తా ఉంటా. బికాజ్ జనరల్గా నేను చూసిన స్క్రీన్ షాట్స్ అన్ని 30,000, 40,000, 12,000, 8,000, 9,000. సో ఇట్లాంటివి అట్లీస్ట్ ఇందులో మీరు 2-3 అట్లీస్ట్ ఎక్కడో చోట నేర్చుకున్నా కూడా ఇంత మనీ అనేది వేస్ట్ పోదు. సో ఆలోచించుకోండి. ఠీకే. అండ్ నేను హార్ష్గా చెప్పట్లే, క్రిటిసైజ్ చేయట్లే. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అట్లీస్ట్ మీరు మార్కెట్కి చాలా ఇస్తున్నారు, ఆ లాసెస్ త్రూ అన్న నేర్చుకోవాలి. అదర్వైజ్ ఎక్కడైనా ట్రైనింగ్ అన్న తీసుకోవాలి. ఓన్గా నేర్చుకునే క్యాలిబర్ ఉంటే దట్స్ ఫైన్. ఠీకే. సో అట్లీస్ట్ నేను మూవ్ వస్తుంది అని చెప్తే చాలామంది అయితే అట్లీస్ట్ వేస్ట్ చేసినారు. సో ఇక్కడ నేను మధ్యలోనే మెన్షన్ చేసి ఉండే. సో అట్లీస్ట్ హౌ మెనీ మెంబర్స్, 21 మెంబర్స్ దీనికోసం వెయిట్ చేసినారు అంటే అట్లీస్ట్ వీళ్ళు గ్రూప్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కావాలి, ఆర్ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న వాళ్ళైనా ఉండాలి. అండ్ సో ఇక్కడ 6 మెంబర్స్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఆలోచించుకోండి ఒక్కసారి ఎందుకు ఈ మిస్టేక్ జరిగింది. బట్ ఇదే మిస్టేక్ మళ్ళీ ఫ్యూచర్లో చేస్తే మీ ట్రేడింగ్కి సెట్ అవ్వట్లేనట్టు. అట్లీస్ట్ ఎక్కడో చోట నేర్చుకోవాలి, పేషెన్సీ అయినా ఏదో ఒకటి. ఠీకే. సో సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చాక మీకు ఇక్కడ ఒక మ్యాజిక్ కూడా ఉంటుంది. సో బేసిక్గా ఏంటి అంటే ఈ లెవెల్కి వచ్చేసింది ప్రైస్ అనేది, ఇక్కడ వెంటనే షార్ట్ చేయదు బేసిక్గా. సో నెక్స్ట్ క్యాండిల్ న్యూట్రల్ క్యాండిల్, బట్ స్టిల్ షార్ట్ చేయొద్దు. అండ్ ఈ క్యాండిల్ని క్లియర్గా ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అట్లీస్ట్ ఈ హై స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకొంత పుల్ బ్యాక్ వచ్చినాక చేసినా, ఆర్ ఈ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా పర్లేదు. బికాస్ స్టాప్ లాస్ అనేది అవుతుంది. బట్ దాని తర్వాత మనం ఎంత క్విక్గా రెడీగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే లెవెల్ మెన్షన్ చేస్తుండేనో, ఈ హై ప్రాబిలిటీ మెన్షన్ చేస్తూ ఉండేనో, సో ఈ జోన్ తర్వాత సేమ్ వే ఇక్కడ స్టాప్ లాస్ అనేది క్లియర్గా ఉంది. ఇన్ కేస్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా ఫ్రెష్ బేరిష్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయాలన్నా కూడా అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ రావాలనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండే. అండ్ దాని తర్వాత అట్లీస్ట్ ఇంకా సేఫర్ లెవెల్ ఎంట్రీస్ కావాలి అనుకుంటే 50 EMA బ్రేక్ డౌన్ అయ్యాక చూడండి అని అట్లీస్ట్ మెయిన్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసిన. సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. సపోజ్ మనకి స్టాప్ లాస్ అనేది జస్ట్ 30 పాయింట్స్ లోపే ఉంటుంది, ఈవెన్ 20-25 పాయింట్స్ లోపే ఉంటుంది స్పాట్లో. అదే ఆప్షన్ చార్ట్కి వచ్చేసరికి అట్లీస్ట్ 10-15 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది. ఠీకే. దాని తర్వాత మూవ్స్ చూడండి, మీకే అర్థమవుతూ ఉంటుంది. ఠీకే. సో ఎప్పుడైనా సరే స్ట్రెంగ్త్ లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే లిక్విడిటీ హంట్. సపోజ్ మనం టెక్నికల్గా ఏం మాట్లాడుకున్నా కూడా ఒకటి మనకి జనరల్గా డౌ థియరీ ఉంది,
అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి, డేటా కూడా ఉంది, అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్గా చెప్తుంది. ఇట్లా మల్టిపుల్ 4-5 థింగ్స్ని కంబైన్ చేసి చూసినప్పుడు లాస్ అనేటివి ఎందుకు వస్తాయి? ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్లాంటి చిన్న లాస్ వచ్చినా బట్ వెంటనే మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినామో ఆలోచించుకోవడానికి ట్రై చేయండి. టీకే. సో సపోజ్ ఇక్కడ ఎవరైనా ఎంటర్ అవ్వకున్నా కూడా ఎక్కడో చోట స్టాప్ లాస్ అనేది కామన్. బట్ ఎంత మనం క్విక్గా రియాక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్కి రెడీగా ఉంటాం. ఈదర్ ఒకటే ట్రేడ్ స్టాప్ లాస్ అనుకుంటే, ప్రాఫిట్ అయిన స్టాప్ లాస్ అనుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ సెకండ్ ట్రేడ్ కోసం ఎవరైతే రెడీగా ఉన్నారో ఇట్లాంటి సినారియోస్ కోసం వెయిట్ చేయాలి. ఇదే థింగ్ మెన్షన్ చేసిన ఉండే. టీకే. సో యా, అండ్ మల్టిపుల్ ప్రైస్ అనేది మీరు ఎప్పుడైనా సరే క్లియర్గా చూడండి. ప్రైస్కి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాస్లో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అవ్వగానే షార్ట్ కవరింగ్ స్టార్ట్ అవుతుంది, అట్లాంటి బౌన్సెస్ ఇవన్నీ కూడా. దాని తర్వాత అట్లీస్ట్ మనకి ఎంట్రీ ఉన్న ఈ బుల్లిష్ ఎంట్రీస్లో పార్టిసిపేట్ చేయకూడదు ఎక్కువగా, బికాజ్ సడన్గా 50 MA దగ్గర నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. సో ఇట్లాంటి సినారియోస్ ఉంటాయి. అండ్ సేమ్ వే ఇంకొకటి ఏంటి అంటే, నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఈ హై ప్రాబిలిటీ రీచ్ అవ్వగానే ఇంకా షార్ట్ చేయొచ్చా అండి. బట్ పర్సనల్లీ ఒక్కసారి ఆలోచించండి. అందుకే మెన్షన్ చేస్తూ ఉండే ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. సో ఎక్కడైతే బేరిష్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయింది, సపోజ్ ఈ క్యాండిల్ వరకు చూడండి. నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, బోరింగ్గా ఉన్న వాళ్ళు స్కిప్ చేయండి బికాజ్ మీకు ఇది ఇరిటేటింగ్ ఉంటుంది. బట్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో, క్యూరియస్గా ఉంటారో వాళ్ళకి ఇది చాలా 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 అవసరం. టీకే. ఇక్కడ వరకు ఎక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఆలోచించండి. సో ఒక ఫామ్ అయితే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయింది, అండ్ స్టిల్ దీన్ని ట్రేడ్ చేయొచ్చు అంటే నా ఒపీనియన్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు 50 MA కిందనే చేయాలి. అండ్ ఎవరైతే అట్లీస్ట్ వాట్ వి కాల్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఏంటి అంటే అట్లీస్ట్ ఇది ట్రై చేస్తూ ఉంటారు. సో చేయొచ్చు కూడా, తప్పేం కాదు. సో బికాజ్ ఈ హై పెట్టుకొని 30 పాయింట్స్ హై పెట్టుకొని అట్లీస్ట్ ఈ 1:3 ఆ లెవెల్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. టీకే. సో ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సింపుల్గా మనకి బుల్లిష్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్, నేను స్టిల్ మిమ్మల్ని వాట్ వి కాల్ నేను నెగిటివ్ వేలో చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నేర్చుకుంటే లైఫ్లో మనల్ని ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒకటే ఫీల్డ్లో ఎవరితో పని లేకుండా మన సొంత నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేసి లిమిటెడ్ టైం హార్స్, ఎక్కువ R&D ఉంటుంది, వెరీ లిమిటెడ్ యాక్షన్ ఉంటుంది. ఇదే ఫీల్డ్లో తప్పిస్తే మిగతా ఎన్ని ఫీల్డ్స్లో ఇంత దొరకదు. ఏ బిజినెస్ చేసినా కూడా వేరే స్ట్రెయిన్స్ అన్నీ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ సెటప్ వరకు వెయిట్ చేసి ఉంటాయి. నేను ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, ఇదే డైవర్జెన్సెస్, ఇవే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తో రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ ఉన్నాం. ఇఫ్ మీలో ఒకరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారంటే మీరు కూడా చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ టైం స్పెండ్ చేయాలి దీనిపైన, అంతే. ఓకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఓపెన్ అవుతే ఏమవుతుంది, కొంత పుల్ బ్యాక్ వస్తుంది. సెల్ ఆన్ రేజ్లో ఉన్నప్పుడు పైకి వస్తుంది, అదే మనకి బై ఆన్ డిప్స్లో ఉన్నప్పుడు పైనుంచి మళ్ళీ ఒక డిప్ లాంటిది వస్తుంది, దాని తర్వాత మనం చేసుకోవచ్చు. ఇట్లాంటి సైకిల్ని కంప్లీట్గా చూసినాం ఈ 5-6 మంత్స్లో. యా. సో ఇది. అండ్ ఇన్ కేస్ సెన్సెక్స్ లెవెల్స్ కూడా కావాలి అంటే అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ బట్ స్టిల్ మళ్ళీ వీడియో లేట్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ లెవెల్స్ని ఫామ్ చేసి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికైనా ట్రై చేస్తా. బట్ ఎంతమంది ఇంట్రెస్ట్ అనేది తెలియాలి, సో దట్ అట్లీస్ట్ కమెంట్ చేస్తే ఆర్ ఈవెన్ టెలిగ్రామ్లో పోల్ అయినా పెడతాను. అండ్ సేమ్ వే అట్లీస్ట్ ఈ రోజు ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే మీరు ఏ లెవెల్లో నుంచి ట్రేడ్ చేసినారు, ఎందుకు చేసినారు, అట్లీస్ట్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. బికాజ్ ఈ కమెంట్ చేయడం వల్ల పర్సనల్గా నాకు జీరో బెనిఫిట్. బట్ స్టిల్ ఎందుకు చెప్తా అంటే వేరే వాళ్ళకి ఏంటి అంటే అట్లీస్ట్ ఒక పర్సన్ ఆలోచిస్తున్నాడు, ఒక పర్సన్ ఇట్లాంటి ట్రేడ్ తీసుకుంటున్నాడు, ఇట్లాంటి ఎడ్యుకేషన్ త్రూ అనుకుంటే వేరే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవరైతే కమెంట్ చేసినారో రియల్లీ మెనీ థ్యాంక్స్ ఫర్ యూ పీపుల్. అండ్ సేమ్ వే ఎవరైనా చేయకుంటే అట్లీస్ట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ చాలా యూజ్ అవుతుంది. టీకే. అండ్ ఈరోజు లాస్ చేసిన వాళ్ళది ఒకసారి క్లియర్గా చూద్దాం, సో దట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ యా, సో captured 2 votes, bullish move capture చేసిన వాళ్ళు very less, that's fine, very good. And 9 votes double capture చేసిన వాళ్ళు 5 members ఉన్నారు. టీకే. అండ్ ended the day break even, still వీళ్ళతో ప్రాబ్లం లేదు. అండ్ booked a loss 6 members ఉన్నారు, 22%. అవుట్ ఆఫ్ 27 మెంబర్స్లో 6 members ఉన్నారు. సో యా. అండ్ అట్లీస్ట్ మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఆర్ ఎక్కడైనా స్టక్ అయినా కూడా పర్సనల్గా పింగ్ చేయడానికి ట్రై చేయండి. మిమ్మల్ని కోర్సులో జాయిన్ అవ్వమని చెప్పాను, ఎక్కడ చెప్పాను, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ గైడ్ చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ చాలా కష్టపడి సంపాదించుకున్న మనీ అంతా పోతూ ఉంటే ఐనో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఆ వేలో చెప్తా ఉన్నా. నేను ఏమైనా అట్లీస్ట్ ఏదైనా కవర్ చేయాలన్నా కమెంట్లో చెప్పండి, పర్సనల్గా నాకు పింగ్ చేసి చెప్పొచ్చు. ఆర్ ఏదైనా పర్సనల్
Q&A కండక్ట్ చేయాలన్నా సరే అట్లీస్ట్ పింగ్ చేయండి, సో దట్ ఒక 10 మెంబర్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్యూ మెంబర్స్ ఆల్రెడీ మెసేజ్డ్ మీ. ఠీకే, యా. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి వ్యూ కోసం ఒకసారి క్లిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి ఎలా ఉంది వ్యూ అంటే, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు నాకు తెలిసి డౌన్ సైడ్ స్టక్ అయినారు అండ్ దే ఆర్ హోల్డింగ్ సమ్ బేరిష్ పొజిషన్స్. పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, ఈ నెంబర్స్ ఎక్కడైనా మ్యాచ్ అవుతాయి, బట్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూడడం రావాలి, ఎలాంటి స్ట్రాటజీతో ఉన్నారు రావాలి. సో ఇందులో కొంతమంది పైకి వెళ్తుందని, కొంతమంది కిందికి వస్తుందని చెప్పేసి, బట్ ఓవరాల్గా చూసుకుంటే కొంత బేరిష్ పొజిషన్స్ అనేటివి హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సిమిలర్ వే FIS కూడా కొంత వెరీ నామినల్ పొజిషన్స్, బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ కంప్లీట్గా FISకి అగెయిన్స్ట్ ఉన్నారు. అండ్ అగెయిన్స్ట్ అంటే వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ FIS కానీ వీళ్ళంతా కూడా వీళ్ళ పొజిషన్స్ సైజింగ్ తగ్గిపోయింది అండ్ హెడ్జ్ చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు బి వరీడ్. అండ్ DIS జనరల్గా కన్సిడర్ కూడా చేయము. అండ్ సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి డేటా కంటే ఎక్కువగా ప్రైస్ యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓన్లీ థింగ్ ఈజ్, ఎందుకు అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు, FIS వెరీ నామినల్ పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి, అండ్ ప్రొపరేటరీస్ కొంత బుల్లిష్ ఉన్నారు, కాబట్టి మధ్యలో కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. సో దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ పెద్దగా ఏం లేవు, ప్రైస్ యాక్షన్ పైన చూద్దాం రేపు అనేది. సో ఇది రేపటి కోసం బేసిక్గా ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయి పైకి వెళ్తూ ఉంటుందో, రేపటికి ఏంటి అంటే ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్న, FIS బేరిష్ ఉన్నారు కాబట్టి హై ప్రాబిలిటీ అనేది లేదు. అండ్ ఇక్కడ మనం చాలామంది ఏంటి అంటే ఈరోజు కిందనే జనరల్గా వాళ్ళ 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఏ ఉద్దేశంతో చేశారు? ఇక్కడ మీకు ఏదైనా సెటప్ ఉందా ఆర్ ఇంకేదైనా ఉందా? నథింగ్, రైట్? సో అట్లాంటివి చేయకుండా నేను పర్సనల్గా డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఓన్లీ థింగ్ ఈజ్ జనరల్గా చెప్తా ఉన్నా, ఎవ్రీడే ఒక 15 minutes నాతో స్పెండ్ చేయండి. ఎవ్రీడే మిమ్మల్ని బెటర్ ట్రేడర్గా చేసే ఇదైతే నాది. సో ప్రైస్ ఎప్పుడైతే దీనిపై నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో, సో ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉంటాం బికాజ్ ఆఫ్ ప్రొపరేటరీ పొజిషన్స్. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్లో ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ ఫామ్ చేసుకొని ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వెళ్తూ ఉంటే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే, సో టార్గెట్స్ ఎలా ఉండొచ్చు? లో ప్రాబిలిటీ అనేది లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ హైకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి లో ప్రాబిలిటీ, సేమ్ వే బాటమ్ చేసినప్పుడు ఇది ఒక లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు, బట్ స్టిల్ అది లైవ్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో రేపటి కోసం మీడియం ప్రాబిలిటీ అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దీనికి అడిషనల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని పెట్టుకోండి, సో దట్ ఇది బ్రేక్అవుట్ అయితే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సేమ్ వే ఈ ట్రెండ్ లైన్ జనరల్గా ట్రెండ్ లైన్స్ వర్క్ అవ్వ అనుకుంటూ ఉంటారు. ట్రెండ్ లైన్కి చూడండి ఎంత గ్రిప్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది అనేది, అక్యురసీ ఉంటుంది అనేది. సో మనం జస్ట్ నేను జనరల్ కాపీ పేస్ట్ చేసా, బట్ ద వే ఈ క్యాండిల్స్ అన్నీ ఫామ్ అవుతున్న వే చూడండి, సో దట్ మీకు ఈజీ అనిపిస్తుంది. అండ్ సేమ్ వే ఇంకొకటి ఇది కూడా ప్లాట్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్గా ఫామ్ అయిందో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది రేపు ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో ఈ వేలో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ తీసుకొని FI పొజిషన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. అండ్ ఏదైతే సబ్ 1:1 మీ జనరల్గా మేమైతే 30 points స్పాట్లో స్టాప్ లాస్ చూసుకొని ప్లేస్ చేస్తూ ఉంటాం ఆర్డర్స్. అండ్ సమ్ టైమ్స్ 1:2, 1:3 ఎప్పుడైతే మనకి హై ప్రాబిలిటీ జోన్ నుంచి వస్తుందో 1:3, 1:4 కూడా ట్రైల్ చేస్తూ ఉంటాం. బట్ మేజర్ క్వాంటిటీ 1:2, 1:3 దగ్గర తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. టీకే, సో ఇదే అనమాట. ఎప్పుడైతే మనకి వాల్యూ క్లియర్గా తెలుస్తుందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయింది అంటే అట్లీస్ట్ మళ్ళీ ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సో ఈ థాట్ ఇదైతే రన్ చేసుకోండి, ఇదైతే ప్లాట్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.